ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అతన్ని సస్పెండ్ చేసింది. మరొక వైపు అంబేద్కర్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది ఏసీబీ. బహిరంగ మార్కెట్ ప్రకారం 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు, విద్యుత్ శాఖ ఏడీఏ అవినీతి సామ్రాజ్యం అయితే బయటపడిందని చెప్పాలి. అయితే ఏసీపీ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాలు గత వారంలో అంబేద్కర్ పైన అంబేద్కర్ బినామీల ఒత్తిగా అయితే భారీగా నగదు, విఫలవంతమైన ఆస్తులు, వ్యవసాయ భూములు, పత్రాలు కూడా బయటకు వచ్చాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన బినామీ సతీష్ ఇంట్లో కూడా ఏసీపీ సోదాలు అధికారులు సోదాలు చేశారు. దానికి సంబంధించి 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మొత్తానికి లెక్క పెట్టడమే అధికారులకి అయితే చాలా టైం పట్టిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తము 18 చోట్ల జరిగిన ఈ సోదాల్లో వివిధ ప్రాంతాల విస్తారమైన ఆస్తులు, విశాలమైన గృహాలు, వ్యవసాయ భూములు దొరికాయి. అయితే దాంతో పైగా చూసుకుంటే కూడా అంబేద్కర్ బినామీల పేర్ల పైన మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అయితే 200 కోట్ల పైగా దొరికినట్టుగా ఉంది. అయితే ఇప్పటికే అంబేద్కర్ ని ఏసీపీ అధికారులు కూడా అప్పటి కస్టడీకి కోరారు. దాంతో పాటు బహిరంగ మార్కెట్ల ప్రకారము అయితే కోట్ల అక్రమాస్తులు కూడా కూడబెట్టినట్టు కూడా విద్యుత్ శాఖ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ ఏడీ